అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సరసి గారు రచించిన తపోభంగం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆంజనేయులు చాలా సాఫ్ట్, అయితేనే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్గా ఉండే వాళ్ళకి, సాఫ్ట్వేర్ నిపుణులకి రోజులు బాగోని రోజుల్లో ఆంజనేయులు అమెరికాలో ఓ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఓ రోజు అతడు భయపడ్డదంతా అయ్యింది. రేపటి నుంచి మీ సేవలు మా కంపెనీకి అవసరం లేదు, ఇంతవరకు చేసిన సేవలకు థ్యాంక్స్ అంటూ 10 మంది పేర్లు గేటు బయట బోర్డుకి తగిలించారు ఒక సాయంత్రం వేళ. అందులో ఆంజనేయుల పేరు మొదటనే ఉంది. ఇది జరిగి 2 నెలలైంది. మరో ఉద్యోగానికి విపరీతంగా ప్రయత్నించి విఫలమై ఉన్నదంతా ఖర్చయిపోయాక కాలిపోయిన ఆశలతో కాలిఫోర్నియాలో విమానం ఎక్కేశాడు. విమానం చుట్టూ మేఘాలు ముసిరినట్టే అనేక ఆలోచనలు ఆంజనేయులు మస్తిష్కాన్ని చుట్టుముట్టేశాయి. మనసు పరిపరి విధాల మదనపడి అతన్ని మరింత భయపెట్టింది. ఇండియా చేరుకుని ఇల్లు చేరాడు. బంగారు బిస్కెట్లు తెస్తాడనుకున్న భర్తగారు ఒట్టి చేతులతో వచ్చేసరికి ఓడిపోయి వచ్చినవాడ్లా కనిపించాడు అతడి భార్యకి. ఆమె అలగలేదు, అరవలేదు, తిట్టలేదు, తిమ్మలేదు. సింపుల్ గా, సింబాలిక్ గా ఓ నులక మంచాన్ని వారగా నిలబెట్టి పసుపు సున్నిపిండి పెట్టి స్నానం చేయండి, అలసొచ్చినట్టున్నారు అనేసింది. చరిత్ర చదువుకున్నవాడు కావటం చేత ఆంజనేయులిట్టే గ్రహించేశాడు. గుండె నీరైపోయింది. ఖడ్గతిక్కన యుద్ధంలో ఓడిపోయి ఇంటికొచ్చినప్పుడు ఆయన భార్య ఇలాగే అవమానించింది. ఆ అవమానం తట్టుకోలేక ఆయన తిరిగి యుద్ధానికెళ్లి వీరమరణం పొందాడు. మరిప్పుడు ఆంజనేయులు అలా వెళ్లి వీరమరణం పొందుదామన్నా ఆ అవకాశం లేదు. చచ్చినా చావలేని పరిస్థితి. రాత్రంతా తీవ్రంగా ఆలోచించిన ఆంజనేయులకి తెల్లవారగట్ల తెలివొచ్చింది. వెంటనే చీటీ పెట్టి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఏ రాయైతేనే పళ్ళు కొట్టుకోవటానికి, ఏ రైలైతేనే పారిపోవటానికి అనుకుని వెంటనే ఢిల్లీకి టికెట్ కొనేసి రైలెక్కేశాడు. ఢిల్లీ స్టేషన్లో దిగి ఒళ్ళు విరుచుకొని పళ్ళు తోముకున్నాడు ఆంజనేయులు. తనిప్పుడేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ముందు ఒక కప్పు టీ తాగుదాం అనుకుని రోడ్డు పక్కనున్న బండి దగ్గర టీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ఒక పోలీసు ఒక సాధువు చొక్కా కాలర్ పట్టుకుని బరబరా ఈడ్చుకుపోతూ బండ బూతులు తిడుతున్నాడు హిందీలో. యథాలాపంగా అటువైపు తలతిప్పిన ఆంజనేయుల్ని ఆ సాధువు అనుమానంగా చూస్తూ కానిస్టేబుల్ని ఆగమని బ్రతిమలాడుతున్నాడు. నువ్వు మునసబు గారి బామ్మర్ది ఆంజనేయులు కదూ అన్నాడు కానిస్టేబుల్ని విదిలించుకుంటూ వచ్చి. అవును అని ఆంజనేయులు మాట పూర్తి చేసేలోపనే నీ దగ్గర 100 ఉంటే ఇవ్వుగురు అని అతని జేబులో తనే చెయ్యి పట్టి లాగేసుకోవటం, దాని కానిస్టేబుల్ చేతిలో కుక్కి అతన్ని తోసేయటం క్షణాల మీద జరిగిపోయాయి. నన్ను గుర్తుపట్టలేదా? సత్యనారాయణగారబ్బాయి విసినాథాన్ని బలవంత పెళ్లి తప్పించుకొని పారిపోలే? ఆంజనేయులు గుర్తుపట్టాడు. ప్రస్తుతం హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాను, షాపింగ్ చేద్దామని ఇక్కడికొచ్చాను. నన్ను చూసి ఏ పాకిస్తాన్ వాడు అనుకున్నాడు ఏమో, లాక్కుపోతున్నాడు అన్నాడు పళ్ళికిలిస్తూ. తర్వాత తాపీగా ఆంజనేయులు చెప్పిన ట్రాజడీ అంతా విని, మన వాళ్ళు ఉట్టి వెధవలోయ్, అందుకేనే పారిపోయి వచ్చేశాను నేను. నువ్వు కూడా రారాదు? హాయిగా హిమాలయాల్లో ఏసీలో తపస్సు చేసుకుందాం. అమెరికా నుంచి నీలా వచ్చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది చేరారక్కడ అన్నాడు విసినాథం విశాలంగా నవ్వుతూ. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆంజనేయులు సరే అన్నాడు. కనీసం అక్కడైనా మనశ్శాంతి దొరికితే చాలు. సినిమాల్లో చూపించినట్టు హిమాలయాలు చక్కగా ఆహ్లాదకరంగా ఏం లేవు. ఎక్కడ చూసినా తుక్కు, చెత్త కుప్పలు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, నిరోధులతో నానా చండాలంగా ఉంది. వాటి మధ్యనే అక్కడక్కడ గుట్టల మీద కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. ఇదివరకటి పరిస్థితులు లేవు. ఇదివరకటు మనుషులు లేరు. ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి అన్నాడు విశ్వనాథం మాటల మధ్యలో. అగ్నిహై అన్నాడు దూరంగా ఓ గుట్ట మీద నుంచి ఓ ఋషి నోట్లో పొడవాటి చుట్ట పెట్టుకొని. నహి అన్నాడు విశ్వనాథం ముందుకు సాగుతూ. బావుంది, అయితే నేను కూడా ఈ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటాను అన్నాడు ఆంజనేయులు ఆవేశపడి. విశ్వనాథం నవ్వాడు. అప్పుడేనా? ముందు చాలా తతంగా ఉంది, ఇవాళకి రెస్ట్ తీసుకో అన్నాడు. ఆ రాత్రి ఇద్దరూ ఓ చిన్న మఠంలో నిద్రపోయారు. మర్నాడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్నాక హిమాలయాల్లో ఓ దుకాణం దగ్గరికెళ్లారిద్దరు. ఓ కమండలం, దండం, 4 జతల రుద్రాక్షలు, జింక చర్మం కొన్నారు. వాటికి 2000 అయింది. ఆంజనేయులు ఆ ఖర్చుకి కళ్ళు తేలేశాడు. సర్లే, నా దగ్గర కాషాయాంబరాలు ఓ జత ఎక్స్ట్రా ఉంది, అది వాడుకుందులే టెంపరీగా అన్నాడు విశ్వనాథం. థ్యాంక్స్ అన్నాడు ఆంజనేయులు ఒక ఖర్చు తప్పినందుకు. అవును, చెప్పావు కాదు, ఇంతకీ నువ్వు ఎవరి కోసం తపస్సు చేద్దామనుకుంటున్నావు? శివుడి కోసమా, బ్రహ్మ కోసమా
నాకైతే ఐడియా లేదు. బ్రహ్మ అయితే బెటరేమో. బ్రహ్మ వద్దులే, శివుడే ఈజీ. ఇక్కడికందరూ శివుడికే ప్రిఫరెన్స్ ఇస్తారు. పద వెడదాం. ముందుకు నడిచాడు విశ్వనాథం. అది ఒక ఆశ్రమంలాగా ఉంది. అక్కడ శివుడు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, శక్తి అని విడివిడిగా పెద్ద బోర్డులున్నాయి. శివుడు అని ఉన్న చోట అన్నిటికన్నా పెద్ద లైన్ ఉంది. చాలా కోలాహలంగా కూడా ఉంది. మనం ఎవరికోసం తపస్సు చేద్దామనుకుంటున్నామో వాళ్ళ లైన్లో నిలబడి ముందుగా మన పేరు రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు 500 కట్టి పర్మిషన్ తీసుకోవాలి. ఇదేమిటి? నాకిష్టం వచ్చిన దేవుడి గురించి నేను తపస్సు చేసుకోవటానికి వీళ్ళ పర్మిషన్ ఏమిటి బోడి? అదే మరి, ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తపస్సులు చేసేసుకుని దేవుళ్ళను ప్రత్యక్షం చేసేసుకుని వరాలు పట్టుకుపోతూ ఉంటే మరిక్కడ యూనియన్ ఏం కావాలి? యూనియనా? ఆశ్చర్యపోయాడు ఆంజనేయులు. అవును, ఏళ్ల తరబడి తపస్సులు చేసి చేసి దేవుళ్ళు ప్రత్యక్షం కాక కరుడు కట్టిపోయిన ఋషులంతా కలిసి కొన్ని యూనియన్లు పెట్టారు. వాళ్ల గైడెన్స్లోనే కొత్త ఋషులు తపస్సులు చేసుకోవాలి. వాళ్లు కేటాయించిన గుట్టల మీదనే కూర్చోవాలి. వాటికి కూడా రిజర్వేషన్లున్నాయి. ఇక్కడ కూడా రిజర్వేషన్లా? అవును, ఈ హిమాలయాలన్నింటినీ పాత ఋషులు ఎప్పుడో కబ్జా చేసేసుకున్నారు. వాళ్ల స్థలాల్లో తపస్సు చేసుకుంటూ వాళ్ళకి మనం రెంట్ కట్టాలి. మన దగ్గర డబ్బుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే ఋషులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర మనం కొన్ని గుట్టలు కొనుక్కోవచ్చు. ఇది ఇలా ఉండగా వాళ్ళకెలాగూ దేవులు ప్రత్యక్షం కావటం లేదు కనుక వాళ్ల వరాలు కూడా మన వరాల్లో కలిపేస్తారు. మన వరాలతో పాటు వాళ్ల వరాలు కూడా మనం కోరి పెట్టాలి. అందుకే మనం ఏ ఏ వరాలు కోరుకుంటామో ముందుగా ఫామ్లో ఫిలప్ చేయాలి. అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని తపస్సు చేసుకోవడానికి వీల్లేదా? అదేగా చెబుతున్నాను. మన సౌత్ వాళ్ళు దేవుళ్ళు ప్రత్యక్షమయ్యాక వాళ్ళని బుట్టలో వేసేసి అట్టా చేసి ఇట్టా చేసి మాయ చేసి పెద్ద పెద్ద వరాలు కొట్టేస్తున్నామని వీళ్ళకి మనం అంటే మంట. అందుకే రిజర్వేషన్ పెట్టి మనకి 25% గుట్టలే కేటాయించారు. మన మీద నిఘా కూడా ఉంటుంది. తను చెప్పిన వరాలు కోరలేదని మనొక నార్త్ ఋషికి కోపం పట్టలేక 2 సౌత్ ఋషిని లేపేశాడు. ఛా, మరీ ఇంత వర్స్టా? ఇవేం కొత్తవి కావు నాయనా. పూర్వం శివభక్తులకి విష్ణుభక్తులకి అసలు పడేది కాదట. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. బ్రహ్మ యూనియన్, విష్ణు యూనియన్, శివ యూనియన్, శక్తి యూనియన్, దుర్గా యూనియన్ అని రకరకాల యూనియన్లు ఉన్నాయి. ఈ మధ్యనే రంభా యూనియన్ స్టార్ట్ అయింది. www.rambha.com అని ఓ వెబ్సైట్ కూడా ప్రారంభించారు. ఇంద్రుడు పోస్టు కాపాడటం కోసం 6 నెలలకోసారి రంభ వచ్చి అందరి తపస్సులు తుస్సుమనేలా చేసి వెళ్లిపోతూ ఉంటుంది. ఆమె అందానికి బానిసలైపోయి కొత్త ఋషులంతా ఆమె యూనియన్లో చేరిపోతున్నారు. వచ్చినప్పుడల్లా తన యూనియన్ మెంబర్లందరికీ ఆమె షేక్ హ్యాండ్ ఇస్తుంది. అవన్నీ తర్వాత చెబుతాను గాని ముందు ఫారం ఫిల్ చేయి. ఆంజనేయుల్ని శివుడు లైన్లో నిలబెట్టి రిజిస్ట్రేషన్ చేయించాడు విశ్వనాథం. తర్వాత మరో చోటుకెళ్లారు. అక్కడ ఒక ముసలి ఋషి జపమాల తిప్పుతూ చుట్టూ ఉన్న చిన్న ఋషుల్ని తిడుతున్నాడు. ఆయనే శివ యూనియన్ హెడ్. ఆయనే నీకు తపస్సు ప్లేసు కన్ఫర్మ్ చేస్తాడు. ఆయన కనికరిస్తే నా పక్కనే నీకు కేటాయిస్తాడు. ఆంధ్ర సీట్లంటే పడి చస్తాడు. ముందు ఈ 2 మినపసున్నుండలు పూతరెక్కలు చేతిలో పెట్టి నమస్కారం చెయ్యి. తర్వాత రిజిస్ట్రేషన్ స్లిప్ చూపిద్దువు గాని. ఆంజనేయుల్ని ముందుకు తోశాడు విశ్వనాథం. ఆయన పెట్టిన ముహూర్తానికి ఆంజనేయులు తపస్సు ప్రారంభించాడు. విశ్వనాథం గుట్ట పక్కనే. మధ్యాహ్నం ఓ గెడ్డపాయన సైకిల్ మీదొచ్చి అందరికీ భోజనం క్యారియర్లు ఇచ్చాడు. నెలకి 3000 కడితే ఇలా 2 పూటల క్యారియర్ ఇస్తారని చెప్పాడు విశ్వనాథం. ఉంగరాలు గొలుసులు తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చే దుకాణం పక్క వీధిలో ఉందని కూడా చెప్పాడు. క్యారియర్లో కంద కుర్మా, కంద పులుసు, కంద రొట్టె ఉన్నాయి. ఋషులు కందమూలాలు తిని తపస్సు చేయాలని విశ్వనాథం అన్నాడు. నవ్వుతూ అంతవరకు మాట్లాడని విశ్వనాథం మొహం ఒక్క క్షణంలో పాలిపోయింది. అతడు చెంగున దూకి గుట్ట పక్కన నక్కి దాక్కున్నాడు. 2 లావుపాటి ఋషులు మీసాలు తిప్పుకుంటూ ఆంజనేయుల్ని యగాదిగా చూస్తూ అతడి పక్క నుంచే వెళ్లారు. తర్వాత మెల్లగా బయటకొచ్చిన విశ్వనాథం, హమ్మయ్యా బతికాను అన్నాడు గుండెల మీద చెయ్యి వేసుకుని. మన క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు వాళ్లతో నాకు పెద్ద గొడవైంది అన్నాడు. క్రికెట్ మ్యాచా? ఋషులు క్రికెట్ ఆడతారా? చస్తారా ఎంటర్టైన్మెంట్ లేకపోతే? ప్రతి సెకండ్ సాటర్డే, సండే తపస్సులకి సెలవు. అప్పుడే క్రికెట్ మ్యాచ్లు, గుండి బిల్లలు, కబడ్డీ ఆడతాం. ముసలి ఋషులు అవ్వ అప్పచ్చి, వామన గుంటలు, దూదుంపుల్లలు ఆడుకుంటారు. సీనియర్ ఋషులకి ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు కార్డ్స్ ఆడుతూ ఉంటారు అన్నాడు విశ్వనాథం కంద పులుసులో వేళ్లు ముంచి నాక్కుంటూ. గురు, రండి, రంభొచ్చింది. కుర్ర ఋషి హడావడిగా కేకలపడుతూ పరిగెడుతున్నాడు. దా ఆంజనేయులు, రంభొచ్చిందట, రా క్విక్.
మొహం చేటంత చేసుకుని చెయ్యి పట్టుకుని లాక్కెళ్లాడు విశ్వనాథం. సారీ విశ్వనాథం, ఐ కాంట్. నువ్వు తపస్సు ప్రారంభించి ఇంకా 2 రోజులైనా కాలేదు. ఆంజనేయులు సీరియస్గా అన్నాడు. అందుకే రమ్మంటుంటే 2 రోజులే కదా, మళ్ళీ ప్రారంభిద్దులే. 10 ఏళ్లనగా తపస్సు చేస్తున్న వాళ్ళు ఒక్కసారి రంభను చూశాక తిరిగి శివుడి కోసం ధ్యానం చేయలేదు. ఆమె యూనియన్లో చేరిపోయి ఆమె షేకాండ్ కోసం తహతహలాడిపోతున్నారు. రా, ఆమెనొక్కసారి చూస్తే ఈ మాట అనవు. అంత బ్యూటిఫుల్గా ఉంటుందామె అంటూ ఆంజనేయుల్ని బలవంతాన లాక్కెళ్లిపోయాడు విశ్వనాథం. అంతవరకు ఆమె సోయగాన్ని చూసిన ఆంజనేయులు ఫ్లాట్ అయిపోయాడు. ఏదో సినిమాల్లో చూడటమే తప్ప ప్రత్యక్షంగా రంభని చూస్తానని అతడు కలలో కూడా అనుకోలేదు. ఈ అవకాశం మళ్లీ రాదు అనుకుని చెంగున ముందుకు దూకి మాయమైపోతున్న రంభ నడుం పట్టుకుని, ఐ లవ్ యూ రంభ, ఐ లవ్ యూ, ప్లీజ్ గివ్ మీ షేక్ హ్యాండ్, ప్లీజ్ గివ్ మీ ఎ కిస్ అరుస్తున్నాడు. ఛీ, వదలండి, ఇదేంటి? డ్యూటీలో ఉన్న ఎయిర్ హోస్టెస్ ఇలా పట్టుకుని న్యూసెన్స్ చేయకూడదు, ఆ మాత్రం తెలియదా? తుళ్ళిపడ్డాడు ఆంజనేయులు. స్పృహలోకొచ్చేశాడు. సారీ మేడం అని ఎయిర్ హోస్టెస్కి క్షమాపణలు చెప్పుకున్నాడు. తన పగటి కలకి తనే సిగ్గుపడ్డాడు. తర్వాత ఇండియా చేరుకుని ఇల్లు చేరుకున్నాడు. అతడు భయపడినట్లు అతడి భార్య అవమానించలేదు. పోనీలేండి, ఎవరు ఉద్యోగం ఇవ్వాలా ఏ? మన కాళ్ల మీద మనం నిలబడే ప్రయత్నం చేద్దాం. రేపే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి దరఖాస్తు చేద్దాం అంది. ఆంజనేయులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.